ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇవాళ నగర వ్యాప్తంగా వర్షం కురిసింది. కొన్ని చోట్ల భారీ వర్షానికి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ రేపు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ఇవాళ నగర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. సాయంత్రం తర్వాత ఆకాశమంతా మేఘావృతమైంది. చిరుజల్లులతో ప్రారంభమై భారీ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మెహదీపట్నం, ఖైరతాబాద్, పంజాగుట్ట, యూసఫ్గూడ, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ, సనత్ నగర్, భరత్ నగర్, నాంపల్లి, కోటి, గోషామహల్, అఫ్జల్గంజ్ ఏరియాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కూకట్పల్లి, బాలనగర్, నిజాంపేట, ప్రగతినగర్, బాచుపల్లిలో మోస్తరు వర్షం కురిసింది. బోడుప్పల్, ఉప్పల్, తార్నాక, హబ్సిగూడ, ఓయూ, నాచారం ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. పిర్జాదిగూడలో మోకాళ్ల లోతు వరద నీరు నిలిచి జనం ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్, బన్సిలాల్పేట్, బేగంపేట్, రామ్గోపాల్పేట్, మారేడ్పల్లి, బోయిన్పల్లిలో రోడ్లపై భారీగా వర్షం నీరు నిలిచింది. సిటీ శివార్లలోనూ పలుచోట్ల వానలు పడ్డాయి. పటాన్ చెరు, రామచంద్రపురం, అమీన్పూర్ ఏరియాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. రాజేంద్రనగర్, మైలాడ్దేవ్పల్లి, అత్తాపూర్, బండ్లగూడ, జాగీర్, హిమాయత్ సాగర్, మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో పలు గ్రామాల్లో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కేంద్రీకృతమైందన్నారు. ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. రానున్న 4 రోజుల పాటు పలు జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చన్నారు. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలతో పాటు మరో 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రేపు నిజామాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. జిల్లాల్లో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షానికి ఇల్లందు, జేకేఓసీలో, టేక్లపల్లి మండలం, కోయగూడెం ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ పనులకు అంతరాయం ఏర్పడింది.